ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద ఫోర్త్ ప్రపోర్షన్. 42, 56, 63 ఇది ఎక్స్ అనుకుందాం. అంటే 42 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 56 ఇంటూ 63. ఇది ఎక్స్ వాల్యూ వచ్చింది నాకు. ఇది ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ ఏమన్నాడు? 189, 273, 153, వై అనుకుందాం. 189 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 273 ఇంటూ 153. 189 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 273 ఇంటూ 53. నా ఇక్కడ మనము రైట్ ప్రాబబ్లీ ఒక మెథడ్ ఏంటి మీ అందరికీ తెలిసిన మెథడ్, 7 6 ఆర్ 7 8 ఆర్, 2 3 ఆర్ 2 4 ఆర్, 3 1 ఆర్ 3 21 ఆర్. ఎక్స్ అనేది 84, ఎక్స్ అనేది 84, వై ఇది మీరు ఇలా చేస్తారు సార్. రైట్ ఎలా చేస్తారు? 391 ఆర్, 363 ఆర్, 321 ఆర్, 351 ఆర్, 3 7s ఆర్ 7 3s ఆర్ 7 13s ఆర్, 3 1s ఆర్ 3 17s ఆర్. వై అనేది 221. కాబట్టి ఆన్సర్ ఎంత? 84:221. ఇది మీరు చేసే పద్ధతి, ఇది మీరు చేసే పద్ధతి. అనిల్ నాయర్స్ వే. ఈ క్యాల్కులేషన్లు అన్నీ చేసే ఓపిక నాకు లేదు సార్. సో కాబట్టి అనిల్ నాయర్స్ వే. ఇంత క్యాల్కులేషన్ మీరే చేయగలుగుతారు. ఇంకెందుకు క్లాస్ ఎందుకు అటెండ్ అయ్యి? రైట్ క్లాస్ అటెండ్ అవుతున్నారంటే నేను చెయ్యలేని విధానం కానీ నేను చేస్తున్న విధానంలో కానీ ఇంకా గొప్ప మెథడ్ చెప్పడానికే మీరు క్లాసులు నేర్చుకుంటున్నారు. 42, 56, 63 ఎక్స్ యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తే, యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 6 ఇంటూ 3, 6 3s ఆర్ 18. అంటే ఆన్సర్ 4 తోటి ఉండాలి. 4 తోటి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూద్దాం వై కూడా మ్యాచ్ అవుతుందో లేదో. నెక్స్ట్ 189 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 273 ఇంటూ 53, 153. 3 3s ఆర్ 9, 9 1s ఆర్ 9. హారము 1 తోటి ఎండ్ అవ్వాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 84:220. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 84:221. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? నేను క్యాల్కులేషన్ చెయ్యలేదు సార్, అంత ఓపిక నాకు లేదు. నేను యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 6 ఇంటూ 3, 6 3s ఆర్ 18, 2 9s ఆర్ 18. అంటే ఎక్స్ వాల్యూ 4 అని ఉండొచ్చు, లేకపోతే 9 అని ఉండొచ్చు. 9 ఎక్కడైనా ఉందా? లేనే లేదు. కాబట్టి 4కి ప్రాబబిలిటీ రైట్ ఎక్కువ ఉంది. 189 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 273 ఇంటూ 153. 3 3s ఆర్ 9, 9 1s ఆర్ 9. కాబట్టి హారము యూనిట్ డిజిట్ 1 ఉండాలి. కాబట్టి హారము యూనిట్ డిజిట్ 1 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? జస్ట్ యూనిట్ డిజిట్ మీద మాత్రమే నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను సార్. యూనిట్ డిజిట్ మీద మాత్రమే నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను. ఇది ఒక మెథడ్. మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్, ఏముంది? 42, 56, 63 ఎక్స్ ఇదొకటి. ఇంకోటి ఏముంది సార్? 189, 273, 153 వై, 153 వై. లాజికల్గా ఆలోచిద్దాం సార్. 189 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 273 ఇంటూ 153. ఇది 13 తోటి డివైడ్ అవుతుంది. ఇది 13 ఇంటూ 21 సార్. ఇది 13 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 13 తోటి డివైడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. అంటే వై వాల్యూ 13 తోటి డివైడ్ అవ్వాలి. వై వాల్యూ 13 తోటి డివైడ్ అవ్వాలి. వై ఆన్సర్లో హారము 13 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు,
ఇది కాదు. ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి. ఈ ఇంకోటి వచ్చేసింది ఆన్సర్. 42 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 63. ఇది కానే కాదు. ఎందుకు సార్? సపోజ్గా ఎక్స్ 33 పెట్టుకున్నాను అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది 11 తోటి డివైడ్ అవుతుంది, కానీ రైట్ హ్యాండ్ సైడ్ అనేది 11 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్పు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. రైట్ ఆన్సర్ ఆప్షన్స్ మీద నుంచి సాల్వ్ చేసేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి సార్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 42, 56, 63 ఎక్స్. 42 ఇంటూ ఎక్స్ ఈజ్ 56 ఇంటూ 63. ఎక్స్ 33 కానే కాదు, ఎందుకంటే 56 11తో డివైడ్ కాదు, 63 11తోటి డివైడ్ కాదు. అంటే ఎక్స్ 11 తోటి డివైడ్ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ పోయింది. 273 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. ఎక్స్ వై వాల్యూ అనేది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. 13తో డివైడ్ అవ్వాలి, హారము 84 కాదు, 42 కాదు, 84:221. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ తోటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది ఎందుకో నేను మీకు మ్యాథ్స్ తోటి ప్రూవ్ చేస్తాను. సపోజ్ ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉన్నాయి. నాలుగు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి రైట్ చేస్తే 3 మార్కులు వస్తాయి, రాంగ్ చేస్తే పెనాల్టీ 1 -1 వస్తుంది. ఏమీ అటెంప్ట్ చేయలేదు, నాట్ అటెంప్టెడ్. అసలు ఏం అటెంప్ట్ చేయలేదు, ఆ క్వశ్చన్ అసలు టచ్ చేయలేదు. నెట్ స్కోర్ ఎంత? 0. నాట్ అటెంప్టెడ్, అసలు ఏం అటెంప్ట్ చేయలేదు, నెట్ స్కోర్ ఎంత? 0. ఆ క్వశ్చన్ అసలు అటెంప్ట్ చేయలేదు. రైట్. సపోజ్గా ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశాడు. ఎలిమినేటింగ్ 1 ఆన్సర్, ఎలిమినేటింగ్ 0 ఆన్సర్స్. అసలు ఏ ఆన్సర్స్ ఎలిమినేట్ చేయలేదు అనుకోండి, నేను అన్నీ చెప్తాను చూడండి సార్. ఎలిమినేటింగ్ 1 ఆన్సర్, ఒక్క ఆన్సర్ ఆప్షన్ ఇది కాదు అని చెప్పి అనుకున్నాడు. ఎలిమినేటింగ్ 1 ఆన్సర్. 2 ఆప్షన్లు కాదు అని డిసైడ్ అయ్యాడు. సార్ నాకు ఒకటి కాదు అని ఖచ్చితంగా తెలిసింది, నేను ఆ లాజిక్ని యూజ్ చెయ్యాలా సార్, మిగతాది టిక్ పెట్టాలా లేదా అనేదే క్వశ్చన్. ఇక్కడ చూడండి సార్ 4 ఆప్షన్లో ఒకటి నాకు తప్పు అని డెఫినెట్గా డిసైడ్ అయ్యాను, మిగతా 3 ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను టిక్ పెట్టాలా వద్దా? సార్ 4 ఆప్షన్లో 2 తీసేశాను, మిగతా 2 మీద స్ట్రక్ అయి ఉన్నాను, నేను టిక్ పెట్టాలా వద్దా? రైట్ అని మీరు అడిగితే మ్యాథమెటికల్గా నేను ప్రూవ్ చేస్తున్నా. చూడండి, టిక్ పెట్టాలి అని నేను అంటున్నా. సపోజ్గా ఏం ఆన్సర్ మీరు ఎలిమినేటింగ్ 0 ఆన్సర్స్. అసలు ఏ 4 ఆప్షన్లు మీరు ఏ ఆప్షను కూడా మీరు ఎలిమినేట్ చేయలేకపోయారు. అప్పుడు ఎంత అవుతుంది? ఈ 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ ఆప్షన్. కరెక్టే కదా సార్? కరెక్ట్ కనుక నువ్వు టిక్ చేసి ఉంటే నీకు 3 మార్కులు వచ్చేటి. రైట్. అదే 4గిట్లో 3 తప్పులు ఉన్నాయి, 3 తప్పు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 తప్పు ఆప్షన్స్ మీద ఏది ఒక్కటి నువ్వు క్లిక్ చేసినా నీకు వచ్చేది -1. అంటే 3/4 - 3/4 స్కోర్ ఎంత? 0. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్గా రైట్, ఒకటి రైట్. 4 ఆప్షన్లో ఒకటి రైట్, అది నువ్వు టిక్ చేసి ఉంటే నీకు వచ్చే మార్కులు 3 మార్కులు. 4 ఆప్షన్లలో 3 ఇన్కరెక్ట్. ఆ 3 ఇన్కరెక్ట్లో నువ్వు ఏది క్లిక్ చేసినా నీకు వచ్చే మార్కులు -1. కాబట్టే నెట్ స్కోర్ ఎంత? 0. ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినావు,
అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఆప్షన్లు? 3 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 3 ఆప్షన్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్. అది గనక నువ్వు టిక్ చేసి ఉంటే నీకు 3 మార్కులు వస్తాయి. అంతే కదా సార్? ఈ 3 ఆప్షన్లలో 2 ఖచ్చితంగా తప్పులు. తప్పు గనక నువ్వు క్లిక్ చేసి ఉంటే నీకు పోయే మార్కులు ఎన్ని? -1. అంటే 1 - 2/3 స్కోర్ ఎంత? 1/3. ఏమీ అటెంప్ట్ చేయకపోతే నీ స్కోర్ 0. ఒకటి ఎలిమినేట్ చేసి మిగతా 3 గనక నువ్వు ప్రాబబిలిటీ పెడితే స్కోర్ పెరిగింది. అదే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేశావు. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అవుతే 3 మార్కులు. ఈ రెండిట్లో ఒకటి రాంగ్ అవుతే -1. అంటే 3 - 1/2 2/2 1. అంటే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడం వల్ల నీ స్కోర్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. 0 ఉన్నది 1/3గా మారింది, 1గా మారింది. అందుకే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మ్యాథమెటికల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బెస్ట్ మెథడ్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? మ్యాథ్స్ తోటి ప్రాబబిలిటీ కాన్సెప్ట్ తోటి ఐఎమ్ ప్రూవింగ్ యూ దట్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్ల నుండి నువ్వు గనక రైట్ చేస్తే 3 మార్కులు, రాంగ్ చేస్తే -1. ఆ 4 ఆప్షన్లలో ఒకటి రైట్ చేస్తే నీకు 3 మార్కులు వస్తాయి. 4 ఆప్షన్లలో 3 ఇన్కరెక్ట్. ఆ 3 ఇన్కరెక్ట్లో ఏది పెట్టినా కానీ నీకు -1 వస్తుంది. కాబట్టి స్కోర్ 0. 4 ఆప్షన్లు ఉన్నాయి, నీకు ఏ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నీకు తెలియదు. ఒక ఆప్షన్ తీసేసావు. 4 ఆప్షన్లలో ఒకటి కాదు అని చెప్పేశావు. అంటే 3 ఉన్నాయి. ఆ 3 ఖచ్చితంగా ఒకటి రైట్. రైట్ అవుతే ఎన్ని మార్కులు వస్తాయి? 3 మార్కులు వస్తాయి. ఒకటి పోతే 2. ఆ 2 తప్పులు చేస్తే నీకు ఎన్ని మార్కులు వస్తాయి? -1. 1 - 2/3 1/3. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెయ్యకుండా చేస్తే నీకు 0. స్మార్ట్గా ఆలోచిస్తే నీకు 1/3 నెట్ స్కోర్ పెరిగింది కదా సార్? 3 × 1/2 -1 × 1/2. రెండిట్లో ఒకటి కరెక్ట్. రైట్ అవుతే 3 మార్కులు. రెండిట్లో ఒకటి తప్పు -1. 3 - 1 2/2 1 అంటే 1. అంటే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే నీకు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఏ నెట్ స్కోర్ విల్ బి మ్యాక్సిమం. అందరికీ మ్యాథమెటికల్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ క్లియర్ అయింది కదా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రైట్ ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది మీరు చేసే పద్ధతి, ఇది నేను చేసే పద్ధతి. ఎక్కడ కూడా క్యాల్కులేషన్లు నాకంత ఓపిక లేదు క్యాల్కులేషన్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాల్కులేషన్లు ఎక్కడ ఉంటే అక్కడ ఒక బెస్ట్ మెథడ్ ఉంటుంది అని చెప్పి ఆలోచించే పర్సన్ని నేను. రైట్.